తెలంగాణ సాయుధ పోరాట 76వ వార్షికోత్సవం సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలోని సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో అనపేరి విగ్రహానికి సిద్దిపేట జిల్లా సిపిఐ పార్టీ కార్యదర్శి మందా పవన్, కరీంనగర్ సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి, జిల్లా నాయకులు, మండలాల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మహమ్మదాపూర్ గ్రామంలోని స్తూపానికి పూలమాలలు వేసి అమరుల ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఊళ్ళను జుట్టి ఉరుకుతున్న దొరకబట్టి లాడగట్టి మండే ఎండల ఉంచి మలమూత్రాలను దాపి కావరమక్కిన నైజాం కామందులు వెంటబడు 5,000 గ్రామాలను విముక్తి చేసినటువంటి ఘనమైన చరిత్ర సిపిఐ పార్టీకి ఉన్నది. కానీ దురదృష్టవశాత్తు ఈరోజు ఆ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో, అదేవిధంగా దేశ స్వతంత్ర సంగ్రామంలో ఇక్కడ కూడా పాల్గొన్నటువంటి బీజేపీ, ఆర్ఎస్ఎస్ సంఘపరివార శక్తులు ఈరోజు హిందూ ముస్లింల మధ్య కొట్లాటగా చిత్రీకరించడానికి, చరిత్రను వక్రీకరించడానికి బీజేపీ నాయకత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఈరోజు ఇక్కడ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగినటువంటి ఈ ప్రాంతంలో ఏ గుట్టనడిగినా, చెట్టునడిగినా, పుట్టనడిగినా, గతంలో ఉన్నటువంటి కొంతమంది బతుకున్నటువంటి వృద్ధులు ఎవరిని అడిగినా కూడా ఈ తెలంగాణ సాయుధ పోరాటానికి నిజమైన హీరోలు కమ్యూనిస్టులు అంటారు తప్ప ఎవరు కూడా బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేసిన వాళ్ళని ఒక్కరితో అనిపించినా కూడా మరి అది చరిత్ర క్షమించదని చెప్పి సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఏదేమైనా వాస్తవ విషయాలను వక్రీకరించి ఈరోజు ముస్లింలు హిందువుల మధ్య కొట్టాడక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కులాల మధ్య, మతాల మధ్య మరి ఓట్లుగా విభజించి ఓట్లుగా చూసేటువంటి ఒక విషపు రాజకీయాలను, ఒక విష సంస్కృతిని ఈరోజు తెలంగాణలో మొత్తం యావత్ దేశవ్యాప్తంగా బీజేపీ మరి ప్రయత్నాలు చేస్తుంది. దీనికి వ్యతిరేకంగా సిపిఐ పార్టీ భావజాలాన్ని విస్తరిస్తూనే మరి ఈ పోరాటంలో వాస్తవంగా మరి ముస్లిం సంబంధించిన మగ్దూర్ మొయినుద్దీన్ పిలిపించినటువంటి మగ్దూర్ మొయినుద్దీన్ ముస్లిమే, షేక్ బందరి, షోయబుల్లా ఖాన్ వీళ్ళు ముగ్గురు కూడా మరి ముస్లింలే కదా. అంటే కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా, సిగ్గు శరం లేకుండా బీజేపీ వాళ్ళు చరిత్ర వక్రీకరిస్తే ఖబర్దారని చెప్పి సిపిఐ పార్టీ హెచ్చరిస్తుంది. ఇప్పటికైనా పాలకులు చిత్తశుద్ధి ఉంటే మరి ప్రపంచ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి తెలంగాణ సాయుధ పోరాట వారసత్వాన్ని, ఆ యొక్క చరిత్ర భావితరాలకు అందించవలసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాలపైన ఉందని చెప్పి సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జిల్లా సమితి పక్షాన సెప్టెంబర్ 11వ తేదీన సిద్దిపేట మొట్టమొదటి శాసనసభ్యుడు, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు ఎడ్ల గురువారెడ్డి ఆయన విగ్రహం నుంచి సెప్టెంబర్ 11న ప్రారంభించి 12వ తేదీ, 13వ తేదీన వీరబైరంపల్లి, కూటిగల్లో, అదేవిధంగా 13వ తేదీన నిన్న వేముల నరసింహులు గౌరవిల్లో, రామవరంలో, ఈరోజు ఇక్కడ ప్రతి సంవత్సరం మేము యథావిధిగా ఒక కార్యక్రమం ఉంటుంది. 18వ తేదీన గజ్వేల్లో పెద్ద ఎత్తున ఒక 1000 మందితో ఒక పెద్ద బహిరంగ సభ చెప్పి ఆ ఉత్సవాలను ముగింపడానికి ప్రయత్నం చేస్తారు. మిగతా సాయుధ పోరాట ఆనవాళ్ళు ఉన్నటువంటి ఈ జిల్లాలో ఎక్కడైనా కూడా ఆ యొక్క అమరవీరుల స్తూపాల దగ్గర నివాళులు అర్పించి జిల్లా వ్యాప్తంగా చేస్తున్నాం. కమ్యూనిస్ట్ పార్టీ వ్యక్తుల కోసం కాదు, ఇది పార్టీ ఇచ్చినటువంటి పిలుపులు అందుకొని మేము జిల్లా పార్టీ కార్యదర్శిగా, జిల్లా కార్యవర్గ సభ్యులుగా అందరం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తిస్తాం. చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. పాలక వర్గాలు ఈ సమస్యలను పట్టించుకోవడం లేదు. రాజకీయాలంటేనే అసహించుకునే పరిస్థితి కొనసాగిస్తున్నారు. దోపిడీ చేస్తున్న పెట్టుబడిదారులు రాజ్యాన్ని పార్లమెంటరీ పందాలో, ప్రజాస్వామ్య పద్ధతుల్లో నీరుగార్చి డబ్బులు ఇచ్చి ఓట్లను దండుకొని ఈ యొక్క శాసనాలను మరి పార్లమెంట్లో మరి చట్టాలు చేసేటువంటి వాళ్ళు పెట్టుబడిదారి వర్గాలకు ఊరిగే చేసే వాళ్ళు వచ్చారు. దానికి అనుగుణంగా రాబోయే కాలంలో ఈ పేద వర్గం కోసం ఆనాడు త్యాగాలు చేసినటువంటి అనవేరి ప్రభాకర్ రావు గారు కానీ అనేక మంది త్యాగాలు చేసినటువంటి ఈ వాళ్ళ యొక్క మరి ఆశయాలు నెరవేరాలన్న ఆ ఆశయాల సాధన కోసం కమ్యూనిస్టు పార్టీ ప్రతి వాడ, ఊరు, ప్రతి వ్యక్తిని రాజకీయ చైతన్యం చేసి రాజకీయ విలువల కోసం కమ్యూనిస్టు పార్టీ పునరంకితం అవుతుందని చెప్పి తెలియజేస్తాం. పార్టీ జనరల్గా అనవాయితీగా కరీంనగర్ జిల్లాలో మొట్టమొదటి ఇందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు సావనపల్లి సొక్కారావు వారు, బోయినపల్లి సొక్కారావు వారు మొట్టమొదటి ఇందుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. వారిని ఎప్పుడు కూడా కమ్యూనిస్ట్ పార్టీ జనరల్గా విస్మరించింది. ఈరోజు వారికి ఘనంగా మరి పూలమాలేసి శ్రద్ధాంజలి ఘటించి ఆ నుంచి అనపేరి ప్రభాకర్ రావు సొంత గ్రామం అయిన పొల్లంపల్లికి వచ్చి ఇక్కడ చేసాం. ఇది పార్టీ ప్రోగ్రాం. పార్టీ రాష్ట్ర సమితి ఇచ్చింది. రాష్ట్ర సమితి ఇచ్చిన పిలుపులు అందుకొని 2 జిల్లాలు, గతంలో కూడా 1 జిల్లా అయినా 2 జిల్లాలైనా అక్కడ కార్యక్రమాలు చేసుకొని ఈ పెద్ద నాయకుడు కాబట్టి కరీంనగర్ ఉమ్మడి జిల్లా సెక్రటరీ అనబేరి ప్రభాకర్ రావు గారు కాబట్టి తప్పనిసరిగా అక్కడ కార్యక్రమాలు చేసుకొని ఇక్కడ చేసేటువంటి అనవాయితీ గతం నుంచి కొనసాగుతున్నది. మేము వస్తున్నాం. అదే చాడ వెంకటరెడ్డి గారు వారు చేస్తున్నారా, ఏం చేస్తున్నారా అంటే జాతీయ నాయకుడు
ప్రపంచంలో గొప్పవాడు. ఆ నాయకుడిని మేమే విస్మరించడంలా. సరే ఆ క్యాడరు ఆ వ్యవస్థ అది ఇంటర్నల్ ఏం జరుగుతుందో తెలియదు. మేము మాత్రం పార్టీ కార్యక్రమాన్ని పార్టీ నిర్ణయానికి కట్టుబడి పార్టీ కనసన్నలో పనిచేసే వాళ్ళం. అది భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలుస్తుంది. మేము మాత్రం పార్టీ నియమ నిబంధనలకి అనుగుణంగా కమ్యూనిస్టు పార్టీ శాఖలు మా కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి కార్యవర్గం కౌన్సిల్ వివిధ దగ్గరలో జరిగినటువంటి పోరాటాల స్ఫూర్తులను మరి ప్రతిరోజు 10వ తేదీ నుంచి ఆనాడు సాగలైలమ్మ వర్ధన చూసుకున్నాం. 11 నుంచి కంటిన్యూ ప్రోగ్రాంలు చేస్తున్నాం. ఈరోజు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ చేసాం. భవిష్యత్తులో కూడా కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర సమితి జాతీయ సమితి ఏది ఇచ్చినా పనిచేస్తాం తప్ప మేము వ్యక్తుల కోసం ఇంకో వ్యక్తి ఆయన రాలి ఈయన రాయడం కోసం కాదు. ఇది ఎర్ర జెండా నీడ కింద త్యాగాలను పుణికిపుచ్చుకొని వారి ఆశయాలను ముందు తీసుకుపోవడం కోసం పార్టీ నిబంధనలకు లోబడి పనిచేసేటువంటి పార్టీ తప్ప మేము ఏ వ్యక్తులకు కొమ్ము కాసే వ్యక్తులు కాదని సందర్భంగా